Express, an international courier service. రాష్ట్రంలో పాల కొరత ఏర్పడడంతో విచ్చలవిడిగా కల్తీ పాలు మార్కెట్లోకి వస్తున్నాయంటున్నారు వినియోగదారులు. ఈ పాలు తాగలేకపోతున్నామని, కంపు కొడుతున్నాయని చెబుతున్నారు కొందరు వినియోగదారులు. పాల వ్యాపారంపై నియంత్రణ లేకపోవడంతో నాణ్యతను తనిఖీ చేసే నాదుడే లేకుండా పోయాడంటున్నారు వీళ్లు. కొన్ని చిన్న చిన్న డైరీలు ముక్కిపోయిన కల్తీ పాలను విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి. 2-3 ఏళ్ల క్రితం వరకు రైతుల నుంచి పాలు సేకరించే చిన్న చిన్న వ్యాపారులు, కొన్ని చిన్న డైరీలు వారు మాత్రమే పాలను కల్తీ చేసి ధనార్జనకు పాల్పడేవారు. కానీ తెలంగాణలో పాల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కల్తీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. మరోవైపు కొన్ని చోట్ల రైతుల ఇళ్ల నుంచే ఇలాంటి పాపాలు జరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించడం ఆందోళన కలిగించే అంశం. విజయ డైరీకి ప్రస్తుతం రోజు 3,70,000 లీటర్ల పాలు ట్యాంకర్లలో తెస్తున్నారు. వీటిలో అత్యధిక శాతం ఈ డైరీ తరపున రైతుల నుంచి సేకరించినవే వస్తున్నాయని చెబుతున్నారు. గతంలో ప్రైవేటు డైరీల నుంచి సైతం అనేకం వచ్చేవి. ఇలా వచ్చిన పాల నుంచి నమూనాగా కొన్ని తీసుకుని డైరీలోని ప్రయోగశాలలో తనిఖీ చేస్తారు. ఇలా గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 126 ట్యాంకర్లలో వచ్చిన 7 లక్షల లీటర్లు వివిధ రకాలుగా కల్తీ చేసినట్లు ప్రయోగశాలలో గుర్తించారు. వీటిని నిర్ణీత ధర ఇవ్వడానికి తిరస్కరించి పారబోశారు. పాల చిక్కదనం పెంచడానికి యూరియాతో కల్తీ చేయడం ఇటీవల బాగా పెరిగిపోయిందంటున్నారు ఎక్స్పర్ట్స్. హోటళ్లకు నిత్యం తెచ్చి పోసే వ్యాపారులు సైతం అధిక ధర కోసం ఇలా అఘాయిత్యానికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. గత 4 నెలలుగా పాల కొరత తీవ్రంగా ఉన్నందున కొందరు వ్యాపారులు యూరియాతో పాటు సోడా, నిమ్మ ఉప్పు, మరికొన్ని రసాయనాలు కలిపి కృత్రిమ పాలు తయారు చేసి చిన్న డైరీలు, హోటళ్లకు పోస్తున్నారంటున్నారు. నెలల తరబడి ఇలా పోస్తున్న కల్తీని డైరీలు గుర్తించడం లేదని, పోలీసులు దాడుల్లో పట్టుకున్న కల్తీ వ్యాపారుల ద్వారా వెల్లడైందని చెబుతున్నారు. జూలై 7, 13 తేదీలలో రంగారెడ్డి జిల్లా కందుకూరు, కొత్తపేటల నుంచి వచ్చిన ట్యాంకర్లలోని పాలలో యూరియా శాతం అధికంగా ఉన్నట్టు తేలిందన్నారు. ఇదే జిల్లా కొండారెడ్డిపల్లి నుంచి ముక్కుపోయి కంపు కొడుతున్న పాలను తెస్తున్నారని చెప్పారు.